హాయ్ అండి, జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గోంగూర అండి. మళ్ళీ చికెన్ గోంగూర కావలసినటువంటి నేను ఎలా చేస్తాను, ఏమేమి వేసి చేస్తాను వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన చికెన్ గోంగూరకండి నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది ఉప్పు పసుపు వేసి ఉడకబెడతానండి. కొద్దిగా ఉల్లిపాయల ముక్కలు వేసి కడిగేస్తానండి. ముందు నీసు వాసన రాకుండా ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డలు వేసి బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి చూపిస్తానండి. తర్వాత మళ్ళీ కడిగాక 2-3 సార్లు కడుక్కుందామండి దీన్ని. చికెన్ గోంగూరకు చికెన్ అండి 2-3 సార్లు వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాము. సరిపోతుందండి. దీన్ని మనము ఒక 15 నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి, పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ అనేది చితికిపోదు అన్నమాట. ఉడికించుకుందామండి. ఇది ఉడుకుతుందండి, ఉప్పు పసుపు వేసిన కదా. ఇది ఇలా ఉడికించుకుందాము. ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లోకి మనము మూత పెట్టేస్తున్నానండి దీనికి. ఇది ఉడుకుతుంది. దీంట్లోకి వచ్చేసి మనము ఇక్కడ చికెన్ గోంగూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. ముందుగా మన గోంగూర అండి నేను 3 కట్టలు తీసుకున్నాను. కడిగి 2-3 సార్లు శుభ్రం చేసి పెట్టాను. ఇది 3 కట్టలు అండి. అంత అయితే పెట్టాను, కొద్దిగానే పెడతాను. 3 కట్టలు గోంగూర. ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండి, మనకు కర్రీకి కావాల్సినవి. చెక్క లవంగాలు యాలకల పొడి అండి, ఉప్పు, పోపు దినుసులు అండి, ఎల్లిపాయలండి పొట్టు తీసి పెట్టుకున్నాను, కొద్దిగా ధనియాల పొడి అండి, కొద్దిగా మెంతులు అండి, చికెన్ మసాలా అండి, ఇది కొద్దిగా చింతపండు అండి. ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకుంటే వద్దు. తర్వాత పచ్చిమిర్చి అండి, ఆయిల్ అండి. దీనికి కావాల్సినటువంటివన్నీ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఉడుకుతుంది కదండి, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. చాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేసానండి. చెక్క లవంగాలు యాలకల పొడి అండి, ఇది వేసాను. ధనియాల పొడి అండి, ఉప్పు అయితే నేను ఆల్రెడీ వేసానండి. కలిపేసుకుందాం ఒకసారి. ఒక 5 నిమిషాలు మూత పెడతానండి. ఉడకని బాగా, అది అంత పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడుకుతుంది. మూత పెట్టేస్తాను. ఒక టమాటా వేస్తున్నాను అండి, ఒకటే చిన్న టమాటా. ఇది చికెన్ ఇతలు పెట్టానండి. ఇది ఇతలు మనం గోంగూర ఉడికించుకుందాము. గోంగూర కాయలు వేస్తున్నాను. నాలుగు వేసానండి, సరిపోతుంది. ఆయిల్ అయితే హీట్ అయిందండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నానండి.
ఆయిల్లో ఫ్రై కావాలండి, కొద్దిగా బాగా మెత్తపడాలి. ఈ పచ్చిమిర్చి అండి కారం లేవు, అందుకే నేను ఎక్కువ వేసాను. మీరు ఎక్కువ కారం తింటారనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి కారం లేవని నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. మాకైతే సరిపోతుందండి. బాగా మెత్తగా అయినాయండి, ఫ్రై అయిపోయినట్టే. నేను గోంగూర పెట్టేస్తాను ఇప్పుడు. సరిపోతుందండి. కొద్దిగా ఎల్లిపాయలు వేసుకుందామండి. ఎల్లిపాయలు వేస్తున్నానండి, పొట్టు తీసి పెట్టాను. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. నా పద్ధతిలో నేను చేసుకున్నానండి. ఎలా చేసుకున్నా కర్రీ రెడీ కావడం కావాలి కదండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, ఏ దాంట్లోకైనా అదిరిపోతుందండి. ఇది వాటర్ వేస్తున్నానండి, ఇది ఉడకాలి కదా. ఇందులోకి నేను కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలండి దీంట్లో వేస్తున్న చికెన్లో. కారం అయితే వేయడం లేదండి, నేను అంతా పచ్చిమిర్చితోనే. ఎల్లిపాయలండి ఇది కచ్చగా పచ్చగా దంచి వేస్తున్నాను. మీరు అంతా కారంతో చేసుకోవచ్చండి, లేకుంటే ఇట్లా పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చండి, లేకుంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. ఇట్లయినా బాగానే ఉంటుంది. మూత పెడుతున్నానండి. కొద్దిగా చింతపండు వేస్తున్నానండి, కొద్దిగా మెంతులు వేస్తున్నానండి. ఒక్కసారి కలిపేద్దాము. ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి దీన్ని. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అండి ఇవి. సరే కలిపేసుకుందాము. ఇవన్నీ ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. మూత తీస్తున్నానండి. చికెన్ మసాలా వేస్తున్నానండి కొద్దిగా. అంతే అండి, చికెన్ అయిపోయింది. ఇది బంద్ చేస్తున్నాగా. ఇది బంద్ చేసేస్తున్నానండి. అయిపోయిందండి. గోంగూర కూడా దించి ఎనుకుందాము పప్పు గుత్తితోని. అయిపోయింది, ఇది కూడా పని చేస్తున్నా. ఎనిపేసుకుందామండి. ఇంకా ఉప్పు వేసుకొని, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి ఎనుపుదాం దీన్ని. పప్పు గుత్తితో ఎనిపేద్దామండి. కదండి, ఇప్పుడు మనం చికెన్లో వేసుకుందాము గోంగూర.
ఇది ఒక్కసారి ఇట్లా కలిపేసుకుందాం. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. మా రూమ్ అంతా గుమ్మగుమ్మలాడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ గోంగూర. అయిపోయిందండి. మనం తాలింపు పెట్టేసుకుందాం దీంట్లో. తాలింపుకండి ఆయిల్ వేస్తున్నా. తాలింపు లేకుండా ఇట్లనే తింటే కూడా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇట్లా కూడా. ఉల్లిపాయలండి, ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేస్తున్నా. ఎండుమిర్చి అండి, పోపు దినుసులండి, కరివేపాకండి, అయిందండి. కొంచెం ఏం చేద్దాము చికెన్లా. అయిందండి. మన చికెన్లో వేస్తున్న చికెన్ గోంగూరలో అయిపోయిందండి. మనం స్టవ్ మీద పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. కొత్తిమీర అండి, కలిపేద్దామండి ఒకసారి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఆ గోంగూర అంతా చికెన్ ముక్కలకు పట్టుకుంటుంది. ఒక 5 నిమిషాలు మూత తీసి చూస్తున్నానండి. వావ్, బాగా ఉడికిందండి. మనం ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుందాము. ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఉప్పు ఇప్పుడు చెక్ చేసుకుందాము. అన్ని కరెక్ట్ సరిపోయినాయండి. అన్ని పచ్చిమిర్చి చేసిన కారం ఏం లేదండి. చాలా బాగుంది. దించేసుకుందామండి. మనం మూత పెట్టి సర్వ్ చేసేసుకుందాము సర్వింగ్ బౌల్లో తీసుకొని. అయిపోయిందండి మన టేస్టీ చికెన్ గోంగూర. అన్నంలోకి అయితే అద్దరిపోతుందండి. జొన్న రొట్టెలకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి, జొన్నలు ఏదైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.